హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కౌశల్ స్కూల్ లెవెల్లో జరిగిన క్విజ్ కాంపిటీషన్ 9th క్లాస్కి సంబంధించిన కీ మరియు ఎక్స్ప్లెనేషన్కి సంబంధించినటువంటి వీడియో ఇది. ఇందులో మొదటి ప్రశ్నను ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఇఫ్ ఎక్స్ పవర్ 2023 ప్లస్ 2023 ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1 దెన్ ద రిమైండర్ ఈజ్ అనేటువంటి ప్రశ్న. ఇక్కడ చూపినటువంటి ఆప్షన్స్ ఇవి. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనం కీని పరిశీలన చేద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్ని p(x)గా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది. దీన్ని ఎక్స్ ప్లస్ 1తో మనం డివైడ్ చేయాలి. కాబట్టి ఎక్స్ ప్లస్ 1 = 0, ఎక్స్ = -1. ఎక్స్ = -1 వాల్యూను ఇక్కడ కానీ మనము ఈ పాలినామియల్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే -1 పవర్ 2023 ప్లస్ 2023 -1కి పైన ఆడ్ నెంబర్ కాబట్టి ఎన్నిసార్లు మనం మల్టిప్లై చేసినా మళ్ళీ కూడా ఏమొస్తుంది, ఆడ్ నెంబరే వస్తుంది అనమాట. అంటే -1 వస్తుంది. సో ఫైనల్లీ ఆన్సర్ ఏమవుతుంది అంటే 2023 -1 2022 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆ ఆప్షన్ ఎక్కడుంది మనం ఒకసారి పరిశీలన చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. విచ్ మ్యాథమెటిషియన్ ఫస్ట్ ప్రూవ్డ్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్? మొట్టమొదటగా √2ను ఇర్రేషనల్ నెంబర్ అని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఇవి. ఈ ఆప్షన్స్లో సరైన సమాధానం పైథాగరస్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అబౌట్ 3000 BC the bricks used for the construction work were having dimensions in the ratio. ఆ కాలంలో ఉపయోగించినటువంటి సింధు లోయ నాగరికతలో 3000 సంవత్సరాల క్రితం వాడినటువంటి ఇటుకల యొక్క రేషియో ఎలా ఉన్నది అనేది ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ లెంత్ 4, బ్రెడ్త్ 2, థిక్నెస్ 1 యూనిట్గా తీసుకోవడం జరిగింది. సో 4, 2, 1 అనే ఆప్షను ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 5, 3, 7. ద ట్రయాంగిల్ ఈజ్, వాటి యొక్క యాంగిల్స్ రేషియో ఈ విధంగా ఉంటే అది ఏ విధమైనటువంటి ట్రయాంగిల్? అక్యూటా, అప్ట్యూజా, రైట్ యాంగిలా మరియు ఐసోస్కేలన్ ట్రయాంగిలా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి కీని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గమనిస్తే మనకు ఈ రేషియోలో ట్రయాంగిల్లోని యాంగిల్స్ ఉన్నాయి. మరి వీటి యొక్క మల్టిపుల్స్గా ఆ యాంగిల్ యొక్క విలువ ఉంటుంది. సో మనము ఆ వాల్యూను ఎక్స్ అని అనుకుంటే ఆ మల్టిపుల్ యొక్క వాల్యూను 5x, 3x, 7x అనేది ఆ వాల్యూలు అవుతుంది. ఎప్పుడైనా సరే ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ అనేది ఎంతకు సమానం అంటే 180 degreesకి సమానం. సో అన్నీ కూడితే మనం 5x, 3x, 7xను కూడితే 180 అవుతుంది. సో ఈ ఎక్స్ వాల్యూలన్నీ 7 ఒక 3, 10, 10 ఒక 5, 15, 15x = 180. మరి x = 180/15 అవుతుంది. సో 15 1 జా 15 12 జా అంటే ఎక్స్ వాల్యూ 12. ఇప్పుడు దాని ప్రకారం 5x వాల్యూ ఏమవుతుందంటే 5 12 జా 60. అదేవిధంగా 3x వాల్యూ 3 × 12 36, 7x వాల్యూ 84. సో ఇక్కడ ట్రయాంగిల్లో ఒకటి 84, ఒకటి 36, ఒకటి 60. సో ఇక్కడ మెజర్స్ ఏం చేయలేదు కానీ ఇది ఒక రఫ్ డయాగ్రామ్గా భావించాలి. ఓవరాల్గా అన్ని యాంగిల్స్ కూడా <90 ఉండడాన్ని మనం గమనిస్తాం. ఇలా <90 ఉంటే అది ఏ రకమైన ట్రయాంగిల్ అంటే అక్యూట్ ట్రయాంగిల్ అని మనకు తెలుసు అన్నమాట. సో అక్యూట్ ట్రయాంగిల్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆప్షన్ ఏ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ద ఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ లైస్ ఆన్ ద వై యాక్సిస్ అనేటువంటి ప్రశ్న. ఇక్కడ ఆల్ ద అబౌవ్, 0, ఎనీ రియల్ నెంబర్ 1 అనేది ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మొదటగా ఆర్డినేట్ మరియు అబ్సిసా అంటే ఏంటో మనము ఒకసారి పరిశీలన చేస్తే ఇది యాక్సిస్ని కనుక చూస్తే ఎక్స్ కోఆర్డినేట్, ఎక్స్ యాక్సిస్లో ఎంత కోఆర్డినేట్ ఉంది అనేది అబ్సిసా అని అంటారు. అదే వై కోఆర్డినేట్ యొక్క వాల్యూలను ఆర్డినేట్ అంటారు. ఇక్కడ ఆర్డినేట్ అన్నారు అంటే
వై యాక్షన్ పైన వై ఆర్డినేట్స్ అంటే వై కోఆర్డినేట్లు ఏముంటుందంటే ఏదైనా విలువ ఉండొచ్చు, 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఏ రియల్ నెంబర్కైనా పాజిబుల్ ఉంది. అదే వై యాక్సిస్ పైన అప్సిసా ఎంత ఉంది అని అంటే అప్పుడు 0 అని చెప్పాలి. సో ఇక్కడైతే ఈ ఆన్సర్కు మనకు ఎనీ రియల్ నెంబర్, ఎందుకంటే రియల్ నెంబర్లోనే 0 ఉంది, 1 ఉంది. కావున ఆల్ ద అబౌవ్ రియల్ నెంబర్ అని అంటే ఇది రియల్ నెంబరే, ఇది రియల్ నెంబరే. సో రియల్ నెంబర్ ఇద్ద కరెక్ట్ ఆన్సర్ సరిపోతుంది అన్నమాట. ఆల్ ద అబౌవ్ అంటే రియల్ నెంబర్లో 0, 1 లేదు అని అర్థం, 0, 1 లేకుండా ఉన్నట్టు. కానీ ఆ రియల్ నెంబర్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి రియల్ నెంబర్ ఇద్ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద రిఫ్లెక్ట్స్ యాంగిల్ ఆఫ్ 120? 120కి రిఫ్లెక్ట్ యాంగిల్ లేదా పరావర్తన కోణం ఎంత? కింద చూపినటువంటి ఆప్షన్స్ ఇవి. మరొకసారి కీని పరిశీలన చేద్దాం. అసలు రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటే ఏంటి అని అంటే ఓకే, రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటే ఇది 180 కన్నా ఎక్కువ ఉండాలా, 360 కన్నా తక్కువ ఉండాలన్నమాట. అలాంటి యాంగిల్ని రిఫ్లెక్టెడ్ యాంగిల్ అంటాం. మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఏదైనా ఒక యాంగిల్కి రిఫ్లెక్టెడ్ యాంగిల్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ రెండిటి సమ్ ఏమవుతుందంటే 360 డిగ్రీస్కి సమానంగా ఉండాలా. సో ఇక్కడ ఇచ్చింది 120కి రిఫ్లెక్టెడ్ యాంగిల్. సో 120 డిగ్రీసు మరియు దాని యొక్క రిఫ్లెక్టెడ్ యాంగిల్ అనేది 360కి సమానం కావాలి. మరి రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఏమవుతుంది అంటే దీన్ని యువతలకు పంపిస్తే 360 మైనస్ 120 రిఫ్లెక్టెడ్ యాంగిల్ అనేది 240 డిగ్రీస్ అవుతుంది. మరి 240 డిగ్రీస్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 125 పవర్ 1/3 ఈక్వల్ టు 5/x దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్. అయితే x విలువ ఎంత అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. ఓకే, ఇప్పుడు కీకి వెళ్దాం. ఇక్కడ 125ను 5 మల్టిపుల్గా రాస్తే 5 × 5 × 5 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ పవర్ 1/3, ఈ 3 క్యాన్సల్ అనమాట. x పవర్ n హోల్ పవర్ m అయితే n హోల్ పవర్ అట్లా అయితే ఏమవుతుంది, వాటి మల్టిపుల్ అవుతుంది. 2 మల్టిప్లై చేస్తే 1 అవుతుంది. 5 పవర్ 1 యువతల 5 పవర్ x, 5 పవర్ x, 5 పవర్ x. ఇక్కడ కంపేర్ చేస్తే x వాల్యూ ఎంత అని అర్థమవుతుంది, x = 1 అర్థమవుతుంది. మరి x = 1 ఉండేటువంటి ఆప్షను ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇఫ్ x = 2, y = -1, u = 3, v = -2 దెన్ x + y, u + v = u - x డాష్ అని అడిగినారు. ఇక్కడ మనం కంపేర్ చేస్తే x + y వాల్యూలు ఇక్కడే ఉన్నాయి. x + y వాల్యూ 2 - 1 ఏమవుతుంది, 1 అవుతుంది. u + v అంటే 3 - 2 ఏమవుతుంది, 3లోంచి 1 తీసేస్తే 1 అవుతుంది. సో ఇక్కడ కూడా 1, 1 వచ్చే విధంగా మనకు ఆన్సర్ ఉండాలి అంటే విధంగా మనం తీసుకోవాలా. u - x చూద్దాం. ఇది u3 x 2, 3 - 2 1 అవుతుంది. సో ఇక్కడ కూడా 1 వచ్చేటువంటి ఆప్షన్ని మనం పిక్ చేసుకోవాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి గమనించండి. ఓకే, ఇప్పుడు కీలో పరిశీలన చేద్దాం. ఎటువంటి ఆప్షన్ ఎక్కడుంది అంటే y - u, v అనే కాడ అట్లాంటి ఆప్షన్ ఉంది. y అంటే -1, v అంటే -2, -2 + 2 అవుతుంది. +2 - 1 1 అవుతుంది. సో y - v ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. y - v అనే ఆప్షన్ ఎక్కడుంది అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట ఈ ప్రశ్నకు. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్? ఏది క్రింది వాన్లో పూర్ణాంకం కాదు అని అడగడం జరిగింది. సో ఇవి ఆప్షన్స్. మరి చూడండి, గమనించండి. హోల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? హోల్ నెంబర్స్ అనేటి 0 నుండి స్టార్ట్ అవుతాయి. పాజిటివ్ వాల్యూస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అలా లేనిది ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆన్సర్ని రికగ్నైజ్ చేయొచ్చు. మరి హోల్ నెంబర్స్లో నెగిటివ్ వాల్యూ అనేది ఉండదు కాబట్టి ఆన్సరు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ద సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ 2x + 3y = 6 ఈజ్
ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కామా 0, దెన్ వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ కామా 0 వాల్యూని అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ని, వై ప్లేస్లో 0ను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఈక్వేషన్ సాల్వ్ చేసి ఎక్స్ యొక్క విలువ ఎంతో మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ మనము 0 ఉంచేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది. సో 2x = 6 అవుతుంది అనమాట. 2x = 6 అవుతుంది. x = 6/3, 6/3, 6 1 జా 6 2 జా. సో x వాల్యూ ఏమవుతుందంటే 2 అవుతుంది. మరి ఎక్కడుందో ఆప్షన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. హూ ఫస్ట్ గేవ్ ద ప్రూఫ్ దట్ ద సర్కిల్ బైసెక్ట్స్ బై ఇట్స్ డయామీటర్. వృత్తం దాని వ్యాసాన్ని సమద్విఖండన చేయును అని మొట్టమొదట రుజువు చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది. న్యూటన్, థేల్స్ మరియు పైథాగరస్, యూక్లిడ్. ఇక్కడ ఉన్న అందరూ కూడా మ్యాథ్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలే, గొప్ప శాస్త్రవేత్తలు. బట్ ఈ విషయాన్ని చెప్పింది ఎవరు అని అంటే ఆప్షన్ బి, థేల్స్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x² - 2 = ఫ్యాక్టర్స్ అంటే మనం తీసుకున్న నెంబర్తో ఇది 0 రిమైండర్ వచ్చే విధంగా డివిజిబుల్ అవ్వాలన్నమాట. వాటిని ఫ్యాక్టర్స్ అని అంటాము. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. కీని చూద్దాం. ఇది a² - b² ఫామ్లో రాస్తే మనకు సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. ఒకసారి క్వశ్చన్ నెంబర్ 12ని ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ యాక్చువల్లీ x² - 2, నేను 2ని ఏం చేసినామంటే √2² రాసినాం. ఇలా ఎందుకు రాసుకున్నాము అంటే ఇది a² - b² ఫామ్లో ఉంది. a² - b² ఏమవుతుంది? a - b ఇంటూ a + b, లేదా a + b ఇంటూ a - b అనమాట. సో x - √2 ఇంటూ x + √2 అనేవి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. ఈ రెండు కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ ఆప్షన్ ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేస్తే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని మనకు అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ద p/q ఫార్మ్ ఆఫ్ 0.027 a/b హోల్ క్యూబ్, దెన్ ద వాల్యూ ఆఫ్ a + b అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. a + bని మనల్ని కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇవి ఒకసారి పరిశీలన చేయండి. కీని చూద్దాం. సో p/q, దీన్ని p/qగా కానీ రాసుకుంటే, ఫ్రాక్షన్గా కానీ రాసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి /1000 అవుతుంది. 27/1000. ఇది ఎంతకు సమానం అంటే a/b హోల్ క్యూబ్కి సమానం. సో వీటిని కూడా క్యూబ్కి వచ్చేటట్టు రాసుకుంటే 3 క్యూబ్ 27, 10 క్యూబ్ అనేది 1000 అవుతుంది. సో ఏ ప్లేస్లో 3 ఉంది, బి ప్లేస్లో 10 ఉంది. మనకు a + b అడిగినారు కాబట్టి 3 + 10 ఆన్సరు 13 అవుతుందన్నమాట. మరి 13 అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. సో ఇఫ్ p(x) = x³ + 3x² + 5x + 6, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p(x) ఈజ్, కింది వాటిలో ఏది ఫ్యాక్టరు అని అడగడం జరిగింది. సో మనం ఒకసారి కీని పరిశీలన చేద్దాం. ఫ్యాక్టర్ అవ్వాలంటే మనం ఇంతకుముందే చెప్పినాం, ఆ నెంబర్ తీసుకొని డివిజన్ చేస్తే రిమైండర్ అనేది 0 కావాలి అని మనము గమనించడం జరిగింది. సో ఇక్కడ వన్ ఆఫ్ ద నెంబర్ తీసుకొని నేను ట్రై చేయడం జరిగింది. సో ఇక్కడ x + 2 ఫస్ట్ ఆప్షన్తో ట్రై చేస్తే ఈ విధంగా x + 2ను x² చేస్తే x³ + 2x² అయ్యింది. ఇక్కడ కింద సబ్ట్రాక్ట్ చేస్తే ఇది క్యాన్సిల్ పోతుంది. దీంతోంచి 3x² 2x² తీసేస్తే x² వస్తుంది. ఇక్కడ నుంచి ఈ భాగాన్ని దించుకుంటాం. నెక్స్ట్ x² + 5x అయ్యే విధంగా xతో మల్టిప్లై చేస్తే x² ఫస్ట్ టర్మ్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ 2x అవుతుంది. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఇది వెళ్ళిపోయి 5xలోంచి తీసేస్తే 3x + 6 అవుతుంది. 3తో చేస్తే ఎగ్జాక్ట్లీ కింద భాగం తీసేస్తే రిమైండర్ 0 అవుతుంది. సో x + 2 అనేది ఈ ఫంక్షన్ దానికి మనకు ఫ్యాక్టర్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, ద డిగ్రీ ఆఫ్ 0 పాలినామియల్ ఈజ్. 0 పాలినామియల్కి సంబంధించిన డిగ్రీ ఏమవుతుంది? 1నా, 0నా, నాట్ డిఫైన్డా, 3నా అంటే మరొకసారి కీని పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ
థర్డ్ డిగ్రీ పాలినామియల్, సో డిగ్రీ 3 ఎక్స్ క్యూబ్ ఉంది. ఇది సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇది ఫస్ట్ డిగ్రీ ఓన్లీ ఎక్స్ పవర్ 1 ఉంది 1 డిగ్రీ. సో దీనికి ఎలాంటి వేరియబుల్ లేదు. సో దీన్ని 0 డిగ్రీ పాలినామియల్ అని అంటాం అన్నమాట. సో 0 డిగ్రీ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0, దాని వాల్యూ ఒక నెంబర్ లాగా ఉంటుంది, ఎలాంటి వేరియబుల్స్ ఉండవు. సో 0 డిగ్రీ పాలినామియల్ యొక్క బహుపది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత, పరిమాణం ఎంత అంటే ఆప్షన్ డి 0 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో మ్యాథ్స్ పరీక్షలు అయిపోయినాయి. ఇప్పుడు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇన్ వాట్ సీక్వెన్స్ ఆర్ ద ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ ప్రజెంట్ ఇన్ ఏ ఆర్గాన్? ఆర్గాన్ అనేటువంటి ఎలిమెంట్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ల యొక్క ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ పరిశీలన చేయండి. కీని చూద్దాం. ఇక్కడ చూడండి, ఆర్గాన్ అనేది అటామిక్ నెంబర్ 18 మరియు అటామిక్ వెయిట్ అనేది 40 అన్నమాట. సో అటామిక్ నెంబర్ అని అంటే అది ప్రోటాన్ల నెంబర్. సో ప్రోటాన్లు 18. సో ప్రోటాన్లు 18 అయితే దాని చుట్టూ తిరిగేటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? న్యూక్లియస్ బయట 18 ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆటం న్యూట్రల్గా ఉంటుంది. సో ఇక న్యూట్రాన్లను మనం క్యాలిక్యులేట్ చేయడానికి అటామిక్ వెయిట్ ఈక్వల్ టు ప్రోటాన్ నెంబర్ ప్లస్ న్యూట్రాన్ నెంబర్. సో ఇది 18, ఇది ఎంతో తెలియదు, ఇది 40. న్యూట్రాన్ నెంబర్ ఈక్వల్ టు 40 - 18 22. సో 18 18 22 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18 18 22 అనే ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న, ఇక్కడ సబ్స్టెన్స్ మరియు పార్టికల్ సైజ్ ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్స్, సొల్యూషన్స్ మరియు కొల్లాయిడ్స్. యువతర <1 నానోమీటర్, <1000 నానోమీటర్, ఇన్ బిట్వీన్ 1 to 1000 నానోమీటర్ అనే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏది సూటబుల్ ఆన్సర్ అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే, సస్పెన్షన్స్ అనేటి 1000 నానోమీటర్ కన్నా ఎక్కువ సైజు ఉంటాయి. ఇది వై అనే ఆప్షన్లో ఉందన్నమాట. సో సొల్యూషన్స్ అనేటి 1 నానోమీటర్ కన్నా వాటి యొక్క పార్టికల్ సైజ్ తక్కువగా ఉంటుంది. కొల్లాయిడ్ అనేది ఇవి రెండింటికి మధ్యస్థంగా 1 to 1000 నానోమీటర్ నుండి టిండాల్ ఎఫెక్ట్ను కూడా చూపుతుంది. సో దీనికి సంబంధించిన మ్యాచింగ్ అయ్యేటువంటి ఆప్షన్ అనేది ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సబ్స్టెన్స్, మోలార్ మాస్ ఇవ్వడం జరిగింది. కార్బన్ డైఆక్సైడ్, అమ్మోనియా, వాటర్ ఇవ్వడం జరిగింది. వీటి యొక్క మోలార్ మాసులను మనము క్యాలిక్యులేట్ చేస్తే కార్బన్ 12 మరియు ఆక్సిజన్ 16 2 32 32 ఒక 16 44 అవుతుంది. సో అదేవిధంగా అమ్మోనియా 7 2 14 మరియు ఒక 3 17 అవుతుంది. మరి వాటర్ వచ్చి 2 + 16 18 అవుతుంది అన్నమాట. సో ఈ మ్యాచింగ్ అయ్యేటువంటి ఆప్షన్ ఏదో మనం ఒకసారి కీలో కూడా పరిశీలన చేద్దాం. చూడండి, CO2 కార్బన్ యొక్క మోలార్ మాస్ 12 మరియు ఆక్సిజన్ది O2కి 32 44 అవుతుంది. అమ్మోనియా నైట్రోజన్కి 14, హైడ్రోజన్కి 3 17, H2Oకి 18. ఆప్షన్ సి అనేది సూటబుల్ మ్యాచింగ్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేద్దాం. ఏ కార్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ యాక్సలరేట్ అట్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ 5 m/s². అంటే ఇక్కడ యాక్సలరేషన్ ఇవ్వడం జరిగింది, 10 seconds టైం ఇవ్వడం జరిగింది. హౌ ఫార్ డస్ ద కార్ ట్రావెల్ డ్యూరింగ్ దిస్ టైం? ఈ టైంలో కారు ఎంత దూరం ట్రావెల్ అవుతుంది అని ఇచ్చినారు. స్టార్టింగ్ రెస్ట్ అని ఇచ్చినారు, అంటే ఇనిషియల్ వెలాసిటీ 0 అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి విషయాలు, రెస్ట్లో ఉంది అంటే ఇనిషియల్ వెలాసిటీ, యాక్సలరేషన్ ఇవ్వడం జరిగింది మరియు టైం ఇవ్వడం జరిగింది. మనల్ని ఏం కనుక్కోమంటున్నారంటే ఎంత దూరం వెళ్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కనుక్కోమన్నారు. సో కీని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇచ్చిన విషయాలన్నీ కూడా మనకు తెలుసు. సో మోషన్ ఈక్వేషన్స్ నుంచి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ S = ut + ½ AT². ఇనిషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి u0, u × t అనే టర్మ్ మొత్తం కూడా ఏమవుతుంది? 0 అవుతుంది. హాఫ్ ఏ యాక్సలరేషన్ 5 m/s² కాబట్టి 5. టైం t = 10 సో హాఫ్ ఇంటూ 5 × 10 × 10. సో 10 10 100, 2.5 × 100 ఏమవుతుంది అంటే 250 meters అవుతుంది. సో 250 meters అనే ఆప్షను ఎక్కడుందో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. 250 meters అనేది
ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 0.52 grams ఆఫ్ కాంపౌండ్, ఒకనొక కాంపౌండ్ ఎంత వెయిట్ ఉందంటే 0.52 grams ఉంది. ఎక్స్ కామ వై ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ బై ద అనాలసిస్. అందులో ఎక్స్ కామ వై ఎలిమెంట్స్తో అదే ఆ కాంపౌండ్ అనేది ప్రిపేర్ అయ్యిందనమాట. అందులో ఎక్స్ కంటైన్ 0.08 grams ఆఫ్ ఎక్స్ అండ్ 0.44 grams ఆఫ్ వై ఉన్నాయి. ఫైండ్ ద పర్సెంటేజ్ ఆఫ్ వై శాంపిల్. ఈ మొత్తం కాంపౌండ్లో వై శాంపిల్ యొక్క పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి కీని పరిశీలన చేద్దాం. రెండు కాంపౌండ్లో మొత్తం కలిపి 0.52, ఎక్స్ భాగం ఇంత, వై భాగం ఇంత. మరి వై భాగం యొక్క పర్సెంటేజ్ ఎంత అంటే ఇంతలో ఈ టోటల్ పార్ట్లో ఇంత ఉందన్నమాట. సో వై పార్ట్ బై టోటల్ పార్ట్ ఇంటూ 100, 0.44 బై 0.52 ఇంటూ 100. రెండిట్లో కూడా పాయింట్లు తీసేస్తే 44/100, 52/100 క్యాన్సల్. 44/52 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే 411 జా 413 1100/13 సింప్లిఫై చేస్తే 84.61 అంటే 84. ఆప్షన్స్ని బట్టి 84% తీసుకోవడం జరిగింది. మరి ఆప్షన్ ఎక్కడుంది అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. ఇవన్నీ ఆప్షన్స్. సో 84 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనము పరిశీలన చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని మ్యాచింగ్ ఇవ్వడం జరిగింది. పొటాషియం, జెర్మేనియం, బ్రాస్, కార్బన్, మెర్క్యూరీ ఇవ్వడం జరిగింది. ఇవతల వైపు లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్, అల్లాయ్, మెటల్, మెటలాయిడ్, నాన్ మెటల్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. వీటిని మ్యాచింగ్ ఒకసారి మనము కీలో పరిశీలన చేద్దాం. పొటాషియం అనేది ఒక మెటల్, అది షీలో ఉంది. జెర్మేనియం అనేది ఒక మెటలాయిడ్ లేదా అర్ధలోహము. బ్రాస్ అనేది ఒక అల్లాయ్, రెండు లోహాల మిశ్రమము. నెక్స్ట్ కార్బన్ అనేది ఒక నాన్ మెటల్, ఆప్షన్ ఈలో ఉంది. మెర్క్యూరీ అనేది రూమ్ టెంపరేచర్ వద్ద లిక్విడ్గా ఉంటుంది. ఇది థర్మామీటర్లో మనం గమనిస్తూ ఉంటాం. ఓకే, ఈ అన్ని ఆప్షన్స్ సెట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి ఆప్షన్స్, ఇందులో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను పరిశీలన చేస్తే వాటర్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ 3 states, సాలిడ్, లిక్విడ్, గ్యాస్. రీజన్ వచ్చి వాటర్ హ్యాజ్ అ హై బాయిలింగ్ పాయింట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే మనం వాటర్ అనేది మనకు ఐస్గా అంటే సాలిడ్ రూపంలో, వాటర్ లిక్విడ్ రూపంలో, వేపర్ గ్యాస్ రూపంలో లభిస్తుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. మరి వాటర్ హ్యాస్ హై బాయిలింగ్ పాయింట్ అనేది వాటర్కి మాత్రమే హై బాయిలింగ్ పాయింట్ అనేది అంత దీనికి సూటబుల్ రీజన్ కాదు, కరెక్ట్ స్టేట్మెంట్ కాదనమాట. సో ఏ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేటువంటి ఆప్షన్ను మనం పిక్ చేసుకోవాలి. ఏ కరెక్ట్ ఆర్ ఫాల్స్, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. వేలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ 7. ఫ్లోరిన్ ఆటమ్ కంటైన్ 7 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేటువంటిది. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన వివరణ కోసం ఒకసారి కీని మనం పరిశీలన చేస్తే వేలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ అనేది 7 అనేది మనకు ఉన్నట్టుండి ఇది సరైందే అని అనిపించవచ్చు. కాకపోతే వేలెన్సీ అంటే కేవలము అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు కాదు, దాని స్టెబిలిటీ కోసం ఎన్ని ఎలక్ట్రాన్లు గెయిన్ కావాలి లేదా లాస్ కావాలనేది. ఇక్కడ ఆల్రెడీ అవుటర్ మోస్ట్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒక ఎలక్ట్రాన్ తెచ్చుకొని F- స్థితిలో F- అయాన్గా ఉన్నప్పుడు అది స్టేబుల్ అవుతుంది. సో 1 ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి వేలెన్సీ 1 అనమాట. మరి వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే అవుటర్ మోస్ట్ షెల్లో, ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇక్కడ సెకండ్ షెల్ అనేది అవుటర్ మోస్ట్ షెల్, అందులో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయంటే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ అనేది కరెక్ట్. ఫస్ట్ ఇది 1, 7, కాకపోతే ఇక్కడ వేలెన్సీ అనేది 7 అని ఇవ్వడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ చూద్దాం, చూడండి వేలెన్సీ అనేది 7 అని ఇవ్వడం జరిగింది. సో ఏ స్టేట్మెంటు రాంగ్ స్టేట్మెంట్. మరి ఫ్లోరిన్ కంటైన్ 7 ఎలక్ట్రానిక్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఏ రాంగు ఆర్ రైట్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, ఆప్షన్ డీని చూడండి. ఓకే, ఏ ఫాల్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను ఇక్కడ నుంచి మనకు బయాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ప్రారంభమవుతాయి. ఓన్లీ సెల్ ఆర్గాన్ సీన్ ఇన్ ద బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో కనిపించే ఏకైక కణాంగం ఏంటి అంటే
కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో సరైన సమాధానం ఏంటి అంటే రైబోజోమ్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. ఎపిథీలియం ఫౌండ్ ఇన్సైడ్ ఆఫ్ ద ఇంటెస్టైన్, ప్రేగు లోపల కనిపించే ఉపకళా కణజాలము. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒకసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే కాలమనర్ ఎపిథీలియం. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి 26th క్వశ్చన్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ఎడోప్లాస్మాటిక్ రెక్టికులం అనేటువంటి ప్రశ్న. క్రింది వానిలో ఏది అంతర్జీవ ద్రవ్యజాలము యొక్క పని కాదు అనేటువంటి ప్రశ్న. మరి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేయండి. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ హెల్ప్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్టార్చ్ మాలిక్యూల్స్. ఇది స్టార్చ్ లేదా పిండి పదార్థ అణువుల తయారీలో సహాయపడుతుంది అనేది సరైన సమాధానం. అదేవిధంగా నెక్స్ట్ 27th క్వశ్చన్. విచ్ సెల్ ఆర్గనెల్ ప్లేస్ యాన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెటాక్సిఫైయింగ్ ద పాయిజనస్ డ్రగ్ ఇన్ ద సెల్. కణంలో విషపూరితంగా ఉన్న మందుల్ని నిర్మూలించడంలో ఏ కణాంగం అనేది ముఖ్యమైన భూమిక పోషిస్తుంది? స్మూత్ ఎపోప్లాస్మాటిక్ రెక్టిలమా, లేదా లైసోజోముల, రైబోసోముల, లేదా గాల్గి అప్పరేటస్సా అనేటువంటిది. మరి సరైన సమాధానం ఏంటి? 27th క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ ఏ స్మూత్ ఎడోప్లాస్మాటిక్ అనేటువంటి రెక్టికులం అనేటువంటి ఆప్షన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ ప్రశ్న. సెల్ ఆర్గానెల్ దట్ కంటైన్ డిఎన్ఏ. డిఎన్ఏని కలిగి ఉన్నటువంటి కణాంగం ఏంటి? న్యూక్లియస్సా, గాల్జీ కాంప్లెక్సా, క్లోరోప్లాస్టా, మైట్రోకాండియానా అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది సరైన సమాధానం అంటే ఆప్షన్ బి 1, 3, 4 అనమాట. ఒక 2 మాత్రం ఉండదు. గాల్జీ కాంప్లెక్స్ అనేది డిఎన్ఏలో ఉండదు. న్యూక్లియస్, క్లోరోప్లాస్టు మరియు మైట్రోకాండియా అనేవి డిఎన్ఏలో ఉంటాయి అనేటువంటి ఆప్షన్ అంటే ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. విచ్ టిష్యూ వర్క్ యాజ్ ఇన్సులేటర్ ఆఫ్ ద బాడీ. ఏ కణజాలం శరీరం యొక్క ఇన్సులేటర్ లేదా అధమవాహకంగా పనిచేస్తుంది అని అంటే కింద ఉన్నటువంటి ఆప్షన్స్ కనుక మనం గమనిస్తే అడియోసోప్ టిష్యూ మరియు మస్క్యులర్ టిష్యూ, నర్వ్ టిష్యూ, ఎపిథెలిక్ టిష్యూ, ఉపకళా కణజాలం అన్నమాట. వీటిల్లో సరైన సమాధానము ఏంటి? 29th ప్రశ్న కంటే ఎడిపోస్ టిష్యూ లేదా కొవ్వు కణజాలం అనేది ఒక అధమవాహకంగా పనిచేస్తుంది అనేది సరైన సమాధానం. నెక్స్ట్ వ్యాక్యో ఈజ్ ఏ రిక్తిక అనేది ఒక అన్ ఎంటీ సెల్ ఆర్గనెల్ సరౌండెడ్ బై ద మెంబరెన్సా. నెక్స్ట్ సెల్ ఆర్గనెల్ దట్ ప్రమోట్స్ సెల్ రెపిటిషన్, ఏ ఫ్లూయిడ్ ఫిల్ స్ట్రక్చర్ సరౌండెడ్ బై ద మెంబరెన్స్. ఈ ఆప్షన్స్లో మరి సరైన సమాధానం వచ్చి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడతో బయాలజీ పార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇండియన్ సైంటిస్టులు మరియు సిఎస్సికి సంబంధించినటువంటి నెక్స్ట్ విభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. హూ రోడ్ ద హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ. హిందూ కెమిస్ట్రీని రచించినటువంటి ఆ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? బీసీ రే, ఎంసీ రే, పీసీ రే, ఆర్సీ రే. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఇక్కడ పీసీ రే, ప్రఫుల్ల చంద్ర రే అనేటువంటి శాస్త్రవేత్త ఈ పుస్తకాన్ని, ఏ పుస్తకము? హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న. ద కరెక్ట్ ఫుల్ ఫామ్ ఆఫ్ లిగో. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ గమనించండి. సరైన సమాధానము లైట్ ఇంటర్ఫెర్మీటర్ గ్రావిటేషనల్ వేవ్ అబ్జర్వేటరీ అనే మాట ఇక్కడ చాలా చోట్ల వేరుగా ఉండడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేద్దాం. హూ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్స్ ఫర్ హిజ్ రీసెర్చ్ వర్క్ ఇన్ ద జెనెటిక్స్ అలాంగ్ విత్ ఎండబ్ల్యూ నిరెన్బెర్గ్ అండ్ ఆర్డబ్ల్యూ హోలే. వీళ్ళతో కలిసి జన్యు పరిశోధనలు చేసి నోబెల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఎవరు? కింద ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అబ్దుల్ కలాం, చంద్రశేఖర్,
సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, సివి రామన్, హరగోవింద్ ఖురానా. మరి సరైన సమాధానం ఆప్షన్ డి, హరగోవింద్ ఖురానా అనే వ్యక్తి వీళ్ళతో మిగిలిన శాస్త్రవేత్తలతో కలిసి నోబెల్ ప్రైజ్ పొందడం అనేది మనకు గర్వకారణం అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను ఒకసారి పరిశీలన చేద్దాం. అకార్డింగ్ టు ఇండియన్ ఆల్కెమీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రస? ఇండియా రసవాదుల ప్రకారము రసం అంటే ఏంటి? మెర్క్యూరీనా, జింకా, సిల్వరా, కాపరా అంటే మరి సరైన సమాధానం మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రసం, పాదరసం, చూడండి రసం అని ఇక్కడ కూడా ఉంది. సో పాదరసంతో చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళు. దీని నుంచి బంగారం తీయాలనే రకరకాల ప్రయత్నాలు జరిగాయి. సో మిగిలిన వస్తువుల నుంచి బంగారం తీయాలా అనే ప్రయత్నం చేసిన శాస్త్రవేత్తలను ఆల్కమిస్టులు అని అంటారనేది మనం తెలుసుకోవాలి. మరి నెక్స్ట్ ప్రశ్న, ఇన్ సర్ రోనాల్డ్ రాస్ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఫర్ హిజ్ రిమార్కబుల్ వర్క్ ఆన్. ఆయన ఏం చేసినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది? ఆయన మలేరియానా, డయాబెటీస్కి సంబంధించా, మలేరియానా, ఫైలేరియానా అంటే ఇక్కడ సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ ఏ, 1902లో మలేరియాకు సంబంధించి దోమ అనేది ఈ వ్యాధికి కారణమవుతుంది. ఇది వ్యాధి సంబంధమైన క్రిములను ఎలా శరీరంలో ప్రవేశపెడుతుంది అనేది ఈయన పరిశోధన చేయడం జరిగింది. సో ఈ పరిశోధనల వల్ల దాన్ని ఎలా అడ్డుకోవాలో మార్గం తెలిసిందనమాట. ఎలా ఆ రోగానికి కారణం ఏందో తెలియడం వల్ల. సో చాలా రోగాల కారణం దోమే కదా, అంత ఇన్వెన్షన్ చేసినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ ప్రశ్న, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ నిర్భయ్. నిర్భయ్ అనేది ఏంటి అనేది ప్రశ్న, 36th క్వశ్చన్. సో అది ఒక యాంటీ ట్యాంక్ మిసైలా, ఒక ఏ కాంబాక్ట్ ఎక్సర్సైజా, సబ్సోనిక్ మిసైలా, మరియు ఏ మిసైల్ క్యారియరా అంటే ఇది ఒక సబ్సోనిక్ మిసైల్ అన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను చూద్దాం. హూ థియరటైజ్డ్ ద ప్లానెట్స్ హ్యావ్ ఫీలింగ్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. మొక్కలకు భావాలు ఉంటాయని సిద్ధాంతరీకరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో సుశ్రుత, బ్రహ్మగుప్త, చక్రపాణి దత్త, సురపాల. మరి సరైన సమాధానం ఏంటి అంటే చక్రపాణి దత్త అనేది సరైన సమాధానం. ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద యంత్ర వాజ్ యూజ్డ్ ఫర్ ద సబ్మిలేషన్ ఆర్ డిస్టిలేషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ పదార్థాలను డిస్టిలేషన్ లేదా స్వేదనానికి ఉపయోగించేటువంటి యంత్రం ఏంటి? డోలానా, మూసానా, కోస్తీనా, పతనానా అంటే మరి సరైన సమాధానం వచ్చి పతన అనేటువంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి మనకు స్వేదనాన్ని చేసేవాళ్ళు అనమాట. ఇవన్నీ కూడా రకరకాల సపరేషన్ టెక్నిక్స్ ఉన్నటువంటివే. మరి ఈ పర్టికులర్ డిస్టిలేషన్కి మాత్రము ఈ పతన అనే దాన్ని యూజ్ చేస్తారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యాక్ట్ యాజ్ ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫర్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్టెస్ ఇన్ విచ్ ఇయర్? పోఖ్రాన్ 2కు సంబంధించినటువంటి పరీక్షలు ఏ సంవత్సరంలో జరిగినాయనంటే సరైన సమాధానము 1998 అనమాట. ఈ 1998లో మనకు పిఎంగా, ప్రైమ్ మినిస్టర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. వీళ్ళు రాజస్థాన్లో ఈ అణుపరీక్షలు సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. రస్ట్లెస్ వండర్ ఆఫ్ ఇండియా లొకేటెడ్ అట్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఈ తుప్పు పట్టనటువంటి స్తంభం అనేది ఎక్కడ ఉంది? రెడ్ ఫోర్టా, కుతుబ్ కాంప్లెక్సా, పార్లమెంట్ కాంప్లెక్సా, హుమయూన్ కాంప్లెక్సా అని అంటే ఒకసారి తుప్పు పట్టని ఫోటోను ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ గమనించండి. ఇది మామూలుగా ఐరన్ అయితే రస్ట్కు గురి అవుతుంది కదా. ఇది ఎన్నో ఏండ్ల నుంచి ఈ రస్ట్కు గురి కాకుండా అలానే ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఇందులో పాస్పరస్ మరియు ఆక్సిజన్ కలిసి ఈ పైన దిక్కు ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వడం వల్ల ఇది ఫర్దర్ రస్టింగ్ కావడం లేదు అని సైంటిస్టులు చెప్పడం జరిగిందనమాట. ఈ టెక్నాలజీ పైన వర్క్ చేసి ఫ్యూచర్లో ఇలాంటివి తయారు చేసుకుంటే ఇది ఎప్పుడో చాలా వందల సంవత్సరాల క్రితంది ఇప్పటికి కూడా తుప్పు పట్టకపోవడం అనేది ఒక మన ఇండియన్ సైంటిస్టులకి వాళ్ళ ఆలోచన విధానానికి ఇది ఒక అర్థం పడుతుందన్నమాట. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం పరిశీలన చేద్దాం. ఇది ఎక్కడుంది ఇంతకంటే కుతుబ్ కాంప్లెక్స్. ఆప్షన్ బి ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న, ఇన్ విచ్ ప్లేస్
డిడ్ బాల్ గంగాధర్ తిలక్ ఆర్గనైజ్ శివాజీ అండ్ గణేష్ ఫెస్టివల్స్ యాజ్ నేషనల్ సోషల్ ఫెస్టివల్స్? ఈ సామాజిక పండగలుగా ఏ ప్రదేశంలో ప్రారంభించడం జరిగింది అని అంటే, సో ముంబై, నాగపూర్, వారణాసినా అంటే వారణాసి, పూణే అంటే మొదటగా పూణే మరియు ముంబైలో ప్రారంభించబడడం జరిగింది. ఓకే, టెక్నికల్గా ఫస్ట్ ఏదో చెప్పమన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ పూణేగా కన్సిడర్ చేయడం జరిగింది. ఆ కాలంలో బ్రిటిషర్స్ మనల్ని మామూలుగా అయితే మాట్లాడుకొని ఇచ్చేవాళ్ళు కాదు, సామూహికంగా ఇలా పండగలు పబ్బాల పేరుతో కలుసుకొని ఒకరి విషయాలు ఒకరికి చేరవేసుకునేటువంటి విధానంగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. స్కూల్ భువన్ స్కూల్ భువన్ అనేది ఏంటి? ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గమనించండి. మ్యాప్ బేస్డ్ లెర్నింగ్ పోర్టలా, ఇదొక బిల్డింగ్ ప్లానా, యాప్ దట్ ప్రమోట్ గ్లోబల్ నాలెడ్జా, కాంప్లెక్స్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్సా అంటే మరి సరైన సమాధానం మ్యాప్ బేస్డ్ లెర్నింగ్ పోర్టల్ అనమాట ఇది భువన్ అనేది. మరి నెక్స్ట్ ప్రశ్న అంటే దీనికి ఆన్సరు ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి 43 క్వశ్చన్, చిల్కా లేక్స్ లైస్ ఇన్ ద, చిల్కా లేక్స్ ఎక్కడ కలదు అనేటువంటి ప్రశ్న. స్టేట్ ఆఫ్ నార్త్ గోదావరి, ఓకే, కృష్ణా డెల్టా, సౌత్, ఓకే, స్టేట్ ఆఫ్ ఒడిస్సా ఇన్ సౌత్ మహానది, ఓకే, నెక్స్ట్ తమిళనాడు. మరి సరైన సమాధానం ఏంటి అంటే ఇది ఒరిస్సాలో కలదు. ఇది ఏసియాలోనే పెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట. రెండవ పెద్ద కోస్టల్ ఏరియా కలిగినటువంటి సరస్సు ఈ చిల్కా సరస్సు అనేది అనమాట. ఇది ఒడిస్సాలో కలదు. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ ప్రశ్నను మనం ఒకసారి పరిశీలన చేస్తే, సర్క్యులర్ రీఫిల్స్ ఆర్ హార్స్ షూ షేప్డ్ కోరల్ రీఫిల్ ఆర్ కాల్డ్, వృత్తాకార దిబ్బెల లేదా గుర్రపు డెక్క ఆకారంలో ఉన్న పడగల దిబ్బెలను ఇలా అంటారు. ఫింగర్ రీఫ్స్, అట్టోల్స్ మరియు కోరల్ పాలిస్ మరియు బ్యారియర్ రీఫ్. మరి సరైన సమాధానం ఏంటి అని అంటే ఈ 44th క్వశ్చన్కి ఆప్షన్ సి కోరల్ పాలిప్స్ అనేటి సరైన సమాధానం అనమాట. ఆ షేప్లో ఉన్న వాటిని కోరల్ పాలిప్స్ అంటారు. మరి నెక్స్ట్ ప్రశ్న, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. ఇక్కడ ఉన్న వాటిల్లో తప్పుగా ఉన్నది ఏంటి? వాళ్ళను గాంధీజీని ఆయన యొక్క బిరుదు ఏంటి అంటే బాపూజీ అనమాట. మరి సుబ్రహ్మణ్య భారతిది ఇక్కడ లోకమాన్యాన్ని ఇవ్వడం జరిగింది. చంద్రబోస్ది సుభాష్ చంద్రబోస్ గారిది నేతాజీ అనమాట. అదేవిధంగా మోహన్ మాలవ్య అది పండిట్ మోహన్ మాలవ్య అంటారు. ఇక్కడ తప్పుగా ఇచ్చింది ఎవరికి అంటే సుబ్రహ్మణ్య భారతి కవి గారికి. ఈయనకు ఉన్నటువంటి బిరుదు ఏంటి అని అంటే మహాకవి భారతియార్ అనేటువంటిది ఈయనకు ఉన్నటువంటి బీది. ఇంకా రకరకాల వీరకవి అని, ప్రధానమైనది అయితే మహాకవి భారతియార్ అనేది ఇక్కడ తప్పుగా ఇవ్వడం జరిగింది. మరి లోకమాన్య ఎవరికంటే బాలగంగాధర్ తిలక్ అయితే ఇక్కడ రాంగా సుబ్రహ్మణ్య భారతి గారికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.